Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. Sir, అందశ్రీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది నాకు ఆయన ఈ ఒక ముదిరాజు తల్లి ఊరూరు తిరిగి పండ్లు ఎరుకొని అమ్ముకుంటూ ఉండే ఆ పాట రాశాడు ఒకటి. తల మీద చుట్టా బట్ట ఆ పైన పండ్ల తట్ట పండ్లు పండ్లు ఎమ్మంటూ పళ్ళంతా తిరుగుకుంటా బాధట్లా కూసుండని బతుకెల్లా తీసుకున్న తెలుగుల్ల ఎల్లవ్వ ఏది మా పల్లెలల్లా కండల్లా కానారాదేమి. అది చాలా ఆర్ద్రమైన పాట. అంటే మనం ఎక్కువ ఉద్యమ గీతాలు ఇవి వింటుంటాం కానీ అందులో ఒక ఆర్ద్రత ఉంటుంది. మనం ఎవరిదైనా కొంటే కొంచెం కొసరేవా అని అడుగుతాం కదా, ఆ విషయాన్ని కూడా ఆ పాటలో చెప్తాడు ఆయన. అది అది అట్లా ఒక ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఆయన జానపద పాటలు రాస్తూ పరిచయం. ఎప్పుడు 99 హైదరాబాద్ సిద్దిపేటకు వచ్చే దారి మీద పాట రాశాడు. అల్లి బిల్లి అంగూర తోట, అప్పుడు అన్ని అంగూర తోటలు ఉండే కదా. నేను అడుకుంటా పోయే పల్లె పాట గా పాటెంట పాడుకుంటూ పల్లె పాట నేను తిన్నంగా చేరాలి సిద్దిపేట అని రాశాడు. ఇక ఆ తర్వాత చూడు తెలంగాణ, ఇవన్నీ కూడా తెలంగాణ పోరాట జయ జయ తెలంగాణ, మాయమైపోతున్నాడమ్మా, బొమ్మ చెక్కితే బొమ్మరా, జై తెలంగాణ, జై బోలో తెలంగాణ అన్నీ ఒక ఒళ్ళు గగురు పొడిచే అనుభవాన్ని ఇచ్చాడు తెలంగాణ ప్రజలకు ఉద్యమ కాలంలో. ఆయన మరణించడం అనేది సాంస్కృతిక చైతన్యానికి ఒక విఘాతం. ఆయన పేరున ఒక జానపద అకాడమీని పెట్టి ఈ జానపద కళల పరిరక్షణ, సాహిత్య పరిరక్షణ ఇది జరగాలి. కూడలే ఎక్కడన్నా ఆయన విగ్రహం పెట్టాలి.